అక్క. ఏంటి మేఘమాల? తాతయ్య ఎక్కడ కనిపించట్లేదు. గార్డెన్లో అమ్మవారి విగ్రహానికి రంగులు వేయిస్తున్నారు కదా, అక్కడుంటారు. బాబు, ఫినిషింగ్ బాగుండాలి. అమ్మవారిని చూడగానే భక్తిభావంతో చేతులెత్తి నమస్కరించాలి. అలాగే అయ్యగారు. తాతయ్య! అమ్మవారి విగ్రహం ఎలా ఉంది తల్లి? తేజస్సు ఉట్టిపడుతుంది నాన్న. సాక్షాత్తు ఆ లక్ష్మీదేవినే చూస్తున్నట్టుంది మావయ్య గారు. మమ్మీ, తాతయ్య పర్యవేక్షణ ఇక్కడ. ప్రియమాల, నువ్వేం మాట్లాడటం లేదు? సూపర్ తాతయ్య. నెల రోజుల నుంచి అన్ని పనులు వదిలేసి మరి ఇక్కడే ఉంటున్నారుగా మావయ్య గారు. లోపం రానిస్తారా? అమ్మవారు మన ఇలవేలుపు. ప్రతి అక్షయ తృతీయకి వార్షికోత్సవం మానవాయితీ. రేపు రాబోయే అక్షయ తృతీయకి మన జ్యువెలరీ బిజినెస్ ప్రారంభించి 50 సంవత్సరాలవుతోంది. జరుపబోయేది స్వర్ణోత్సవం. అమ్మవారి కృపతో, శమంతకమణిహారం మహిమతో మన స్వర్ణ ప్యాలెస్ 250 బ్రాంచీలుగా అభివృద్ధి చెందింది. రుద్ర, మన అభివృద్ధికి కారణం కస్టమర్ దేవుళ్లే. స్వర్ణోత్సవం సందర్భంగా వాళ్ళకి మంచి మంచి ఆఫర్స్, డిజైన్స్ ఇవ్వాలనుకున్నాం కదా, ఆ పని ఎంతవరకు వచ్చింది? అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి నాన్న. సంతోషం. నమస్కారం పెద్దబాబు. త్రివేది, నువ్వేంటిక్కడ? ఇంకా షాపుకి వెళ్లేదా? అల్లుడు గారు మన స్వర్ణోత్సవం యాడ్ షూటింగ్ చేయిస్తున్నారు. నగలు తీసుకురమ్మంటే వచ్చాను. షూటింగా? ఎక్కడా? మన అవుట్ హౌస్ లో. అక్క, పద వెళ్ళి చూద్దాం. అయ్యా, అయిపోయింది. తమరు ఒకసారి చూస్తే. రత్నమాల, రత్నమాల, సరిగ్గా 25 సంవత్సరాల క్రితం ఓ మహానుభావుడు మన అతిథి సత్కారాలకు సంతోషించి శమంతకమణి జాతి వజ్రం బహూకరించారు. దానితో హారం చేయించి ప్రతి అక్షయ తృతీయకి అమ్మవారి విగ్రహానికి అలంకరించి తరువాత రోజుల్లో మీ ఇంటి పెద్ద కోడలు ధరించమని సెలవిచ్చారు. అప్పటినుంచి అలాగే చేస్తున్నాం. మొదట మీ అమ్మ, తదనంతరం ఈ ఇంటి పెద్ద కోడలు కాంచనమాల ధరిస్తోంది. అమ్మ, నీ కృపతో ఆ శమంతకమణి హారం రావటం వల్ల మేము అభివృద్ధి చెందాము. మేడం, టీ. అక్కడ పెట్టు. శమంతకమణి హారం లేదేంటి? నేను ఇప్పుడే వచ్చాను అమ్మగారు. నా రూమ్ లోకి ఎవరైనా వచ్చారా? తెలీదు అమ్మగారు. చిన్నత్తయ్య చెప్పినవని రత్నమాల, రాజ్య పూజ్యం తక్కువ, అవమానం శక్తిమాల, అందరూ త్వరగా రండి. కాంచనా, ఏమైంది? లోకర్లో శమంతకమణి హారం కనిపించడం లేదు. నా గదికి నా పర్మిషన్ లేకుండా వచ్చి లాకర్ ఓపెన్ చేసేంత ధైర్యం ఎవరు చేశారు?
ఇంకోసారి సరిగ్గా చూడు కాంచనా. అమ్మా అది ఆయన వదిన, అది మీ తమ్ముడు స్వర్ణోత్సవం యాడ్కి కావాలంటే నేనే తీసిచ్చాను. అదేమన్నా మామూలుగా షూటింగ్ ఇవ్వడానికి? ఈ ఇంటి సాంప్రదాయం మణిహారం. ఈ ఇంటి పెద్ద కోడలిగా ఆ హారం తాకే హక్కు నాకు, నా తర్వాత కౌస్తుబ్కి కాబోయే భార్యకు తప్ప వేరే ఎవరికీ లేదని తెలీదా? షూటింగ్ ఎక్కడా? అవుట్ హౌస్లో. వావ్ సార్, నెక్లెస్ చాలా బాగుంది సార్. సూపర్ సార్. థ్యాంక్ యూ. ఇది మా ఇంటి సాంప్రదాయ మణిహారం. మా ఇంట్లో ఉన్న అన్ని నగల్లో ఇది ఎంతో ప్రత్యేకమైంది. వావ్, సో బ్యూటిఫుల్. రెడీ, టేక్, క్లాప్ ఇన్, యాక్షన్. Go. Tina, come. Go. శక్తిమాల, ఈ 25 సంవత్సరాల్లో ఎవ్వరూ చేయని తప్పు నువ్వు చేశావు. అర్హత లేని వాళ్ళు ఎవరు తాకినా ఫలితం ఇలాగే ఉంటుందని అర్థమైందా? అందుకే ఎవరు పడితే వాళ్ళు పెత్తనాలు చేయకూడదు. అక్కయ్య, అందులో తన తప్పేం లేదు. నేనే షూటింగ్కి. నోర్మోయ్, శక్తిమాల భర్తవి కాబట్టి మాటలతో ఆగాల్సొస్తోంది. రాబోయే స్వర్ణోత్సవంలో అమ్మవారికి గొప్పగా అలంకరించి ఘనంగా వేడుక జరపాలని అందరూ అనుకుంటుంటే ఇలా జరగడమేంటి? ఇదేదో అపశకునంలా అనిపిస్తుంది. రత్న, అపశకునమని చాదస్తపు మాటలు మాట్లాడుకో. అది కాదు అత్తయ్య గారు. రత్న, 25 సంవత్సరాల నగ
అరిగిపోయి లింకులోడినట్టున్నాయి. దీనికే అపశకనం అని భయపడితే ఎలా? వదినా, రేపొద్దున కల్లా మన కారిగర్స్తో నేను రిపేర్ చేయిస్తాను కదా. కుదరదు 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 కుదరదు. ఎవరు పడితే వాడు ఈ సమంతకమణి హారాన్ని రిపేర్ చేయటానికి కుదరదు. నాన్నా, 25 సంవత్సరాల క్రితం అత్యంత నియమనిష్టలతోటి ఉపవాస దీక్షతోటి తన శక్తినంతా ధారపోసి సమంతకమణి హారాన్ని తయారు చేసిన అతనే తిరిగి రిపేర్ చేయాలి. మాణిక్యం మాణిక్యం గుణసాగర జయ కవి సతిగు లోక ఉజాగర రామదూతాదులిత బలధామ అంజని పుత్ర పవన సుతనామ. మాణిక్యానికే అర్హత ఉంది. కంచన వరణ విరాజ సువేశ కారణ కుండల కుంచిత కేశ. నాన్నా, ఎవడి పేరైతే ఈ ఇంట్లో వినపడకూడదనుకున్నానో మీరు వాడి పేరే ఎత్తారు. వాడు నాకు చేసిన ద్రోహం, ఈ ఇంటి పరువు ప్రతిష్టలు మంట కలిపిన విషయం మర్చిపోయారా? పాతికేళ్లైనా వాడు చేసిన గాయం ఇంకా ఇక్కడ పచ్చిగానే ఉంది. మీకు తెలుసా? గాయం భవిష్యత్తు కనుమరుగై బాధను దిగమింగి బరువైన గుండెతో కన్నీళ్లు మూటగట్టుకుని వెళ్లిన వాడికా అయింది గాయం? నీకా? నీ అంతరాత్మే సమాధానం చెప్పాలి. నాన్నా, వాడు గాని మన నగ మీద చెయ్యేస్తే వాడి 2 చేతులు నరికేస్తాను. రుద్రా, ఈ ఇంటి పెద్దగా స్వర్ణ ప్యాలెస్ అధిపతిగా నేను చెప్తున్నాను, సమంతకమణి హారాన్ని మాణిక్యమే రిపేర్ చేయాలి. త్రివేది, పెద్దబాబు, మాణిక్యం అడ్రస్ తెలుసుకో. అలాగే బాబు. మాణిక్యం. అమ్మ హేమా, ఏంటి నాన్నా? కాఫీ ఇస్తావా తల్లి? నానా, నేనమ్మ ఫోటో తుడుస్తున్నాను. ఈవేళ అమ్మ వర్ధంతి నాన్న, మర్చిపోయావా?
దీపం వెలిగించు నాన్న. కుందనా, అమ్మ కుందనా. అన్నయ్య, కుందన ఇంట్లో లేదా అన్నయ్య? లేనట్టే ఉందమ్మా, పొద్దుట్నుంచి కనపడలేదు. కనపడలేదంటావేంటన్నయ్యా? ఇవాళ దాని పుట్టినరోజు కదా. ఓ అవును కదా. అందుకే అది ఫ్రెండ్స్ ని కలవడానికి వెళ్ళినట్టుంది అత్తయ్య. వెళ్ళమ్మా, వెళ్ళి వరాలత్తయ్య నీకు పుట్టినరోజుకి మంచి బహుమతి తెచ్చిందని చెప్పి పిలుచుకున్రా. అలాగే అత్తయ్య. అన్నయ్యా, కుందన పుట్టినరోజు గురించి నిజంగానే మర్చిపోయావా, లేక గతం గుర్తొస్తుందనా? నీకు పిల్లలకి ఎంత అన్యాయం చేసిన వాళ్ళకి ఇంకెప్పుడు గతం గురించి అన్నయ్యా, గతాన్ని మర్చిపోవడానికి అన్ని వదిలేసి ఇలా అజ్ఞాతంలో బతుకుతున్నాను. ఆ జ్ఞాపకాలు, ఆ మనుషుల గురించి పిల్లలకి తెలియకూడదు. హేమ నెమ్మదస్తురాలు, కానీ కుందన అలా కాదు. కుందన ఆత్మాభిమానం గురించి మేనత్తవి నీకు కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నా గతం తాలూకు బాధ నేను భరించొచ్చు, కానీ కుందనకి తెలిస్తే భరించదు. మనకు జరిగిన అన్యాయం తనకి తెలిస్తే ఆ కుటుంబంలో ఎవరిని బతకనివ్వదు. పంతులు గారు, ఏమ్మా, మా కుందనని ఎక్కడైనా చూసారా అండి? చూడడం ఏంటమ్మా, తను 4 రోజుల నుంచి గుళ్ళోనే పనిచేస్తోంది కదా. పని చేస్తోందా? ఏం పని? మీ కులవృత్తే. ప్రతి సంవత్సరం అమ్మవారి తిరునాళ్ళకి మీ నాన్నగారు చేస్తారుగా నగ, దాన్ని ఈసారి తను చేస్తానని కమిటీ వాళ్ళని ఒప్పించి మరీ పని మొదలుపెట్టిందమ్మా. ముందేమో అనుకున్నాం గాని తను చాలా పట్టుదలగా, భక్తి శ్రద్ధలతో నిష్ఠగా చేస్తోందమ్మా. కుందన నగ చేయడం ఏంటి? సరే పంతులు గారు.
అమ్మా కుందన, ఎంతవరకు వచ్చిందమ్మా అమ్మవారి ఆభరణం? అయిపోయింది చైర్మన్ గారు. నేనే తెద్దాం అనుకున్నా, ఈ లోపు మీరే వచ్చారు. అద్భుతంగా ఉంది. మీ నాన్నగారి పేరు నిలబెట్టావమ్మా. ఇదిగోనమ్మ, నగమజూరి 10,000. మంచిదమ్మా. అక్క, అంత అవసరం ఏమొచ్చింది నీకు? ఉపవాస దీక్షతో నగ చేయాల్సిన పనేంటి? అడిగేది నిన్నే. అవసరం కాదక్క, ఆనవాయితీ తప్పకూడదు అని. అవమానానికి సమాధానం చెప్పాలని. నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు. నాన్న ఆరోగ్యం మనకి తెలియందేం కాదక్క. ఇప్పుడు ఉపవాస దీక్షతో నగ చేసే శక్తి నాన్నకి లేదు. అందుకని ఆనవాయితీ తప్పకూడదని అమ్మవారి నగ నేను చేయడానికి ఒప్పుకున్నాను. మరి అవమానమేంటి? నీకు చెవిదిద్దులు లేవని అవమానించిన సంగతి నువ్వు మర్చిపోయావక్కా? అమ్మాయి చాలా అందంగా ఉంది కదక్కా. ఏమ్మా, మీరు మాణిక్యం కూతుళ్ళు కదూ? అవునండి. అదేమిటే, ఊరందరికీ నగలు చేసే కంసాల కూతురికి చెవులకు కమ్మలు కూడా లేవు. చూడండి. సంపాదనంతా ఏం చేస్తున్నాడు చూడండి. మా అవసరాలు మావి, మా ఖర్చులు మావి. మీ అందరికీ వివరాలు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. కుందన, ఊరుకో. అది కాదక్కా. పెసరంత బంగారం లేదు కానీ పౌరుషానికి ఏం తక్కువ లేదు. వీసలకు వీసడుంది, చూసారా? అప్పుడు ఆవిడన్న మాటలు నాకిప్పటికీ వినిపిస్తూనే ఉన్నాయక్క. నన్నేమన్నా భరిస్తాను, కానీ నిన్ను నాన్నని చులకన చేసి ఎవరేమన్నా నేను భరించలేనక్క. నాకు అక్కవైనా అమ్మలా చూసేదానివి నువ్వే కదక్కా. అక్కా, అటు పుణ్యం ఇటు ఫలితం. కుందన 24 క్యారెట్ ఇక్కడ.
పద, అత్తయ్య నీకోసం ఎదురు చూస్తుంది. పిచ్చి పట్టిందా నీకు? ఇన్నేళ్లైనా దాన్ని మర్చిపోని పిచ్చే మీకు. దాని పిచ్చిలో పడి మీరు నన్ను బాధ పెట్టిన విషయం, నేను పడ్డ వ్యధ గుర్తులేదా మీకు? మర్చిపోయిన చేదు జ్ఞాపకాల్ని మళ్ళీ గుర్తు చేస్తున్నారా? మాణిక్యం పేరు చెప్పి గతాన్ని గుర్తు చేసింది నాన్న. ఆయన గుర్తు చేస్తే మీరు తడిమి చూస్తున్నారా? రత్న, మావయ్య గుర్తు చేసిన ఈ విషయం పిల్లలకి తెలీదు, కానీ మీ గొడవల వల్ల తెలిసేలా ఉంది. వాడి పేరు వింటే నా కోపం కట్టలు తెంచుకొస్తుందదునా. రుద్ర, వాడంటే కోపం నీకే కాదు, నాకు ఉంది. వాడి వల్ల నేనేం నష్టపోయానో నీకు తెలుసు. తెలుసొదినా, అందుకే చెప్తున్నా, వాడి నీడ కూడా మన ఇంటి పరిసరాల్ని తాకడానికి వీల్లేదు. వాడు నా కంటికి కనిపించిన క్షణం అదే వాడికి చివరి క్షణం. రుద్ర, నీ ఆవేశం వల్లే గతం బయటపడేలా ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ పిల్లలకి గతం తెలియడానికి వీల్లేదు, ముఖ్యంగా కౌస్తుభకి. అలర్ట్ అలర్ట్, సార్ ఇస్ కమింగ్. గుడ్ మార్నింగ్ బాబు. నమస్తే, ప్లీజ్ కూర్చోండి. సమంతకమణి హారాన్ని ఎవరు చేశారు? నా గతం నా కూతుళ్ళకి తెలియకూడదు. నాన్న భయానికి ఏదో బలమైన కారణం ఉంది, అదేంటో తెలుసుకోవాలి.